హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి బియ్యం రవ్వతో చేసే మినపరొట్టె అండి. చాలామంది ఇడ్లీ రవ్వతో చేస్తూ ఉంటారు. మా సైడ్ మాత్రం ఎక్కువ బియ్యం రవ్వతోనే చేస్తారండి. బియ్యం రవ్వతో చేసే ఈ మినపరొట్టి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. అలాగే అదే పిండితో ఆవిరి కుడుమును కూడా మేము వేసుకుంటూ ఉంటాము. ఆయిల్ని యూజ్ చేయకుండా ఆవిరిపైన ఉడికించే ఈ ఆవిరి కుడుం చాలా హెల్దీ రెసిపీ అండి. ఒకే పిండితో ఈ రెండు రెసిపీల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఓకే, రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? ఇక్కడ నేను ముందు రోజు రాత్రి ఒక గ్లాస్ మినపప్పుని తీసుకుని గిన్నెలో వేసి పైదాగా వాటర్ వేసి ఓవర్ నైట్ నానపెట్టేశానండి. మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ కల్లా పప్పు చక్కగా నానిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఈ పప్పులోని పొట్టంతా పోయే విధంగా శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకోవాలి. అలాగే మీరు ఇలా క్లీన్ చేసుకునేటప్పుడు మొత్తం పొట్టంతా తీసేసేయకండి, అక్కడక్కడ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఈ పొట్టును తినడం కూడా మన హెల్త్కి చాలా మంచిది. అందులో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా క్లీన్ చేసుకున్న పప్పుని ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. వెనకటి రోజుల్లో మినపప్పుని పొట్టు తీయకుండానే యూజ్ చేసేవారండి. కానీ ఇప్పుడు మనం అందరం పొట్టు తీసేసే యూజ్ చేస్తున్నాము. అలా అలవాటైపోయింది మనకి. ఇప్పుడు ఈ పిండిని మనం కాస్త కూలింగ్ వాటర్ని యూజ్ చేసి రుబ్బుకోవాలి. ఎందుకంటే మనం పిండిని గ్రైండ్ చేస్తున్నప్పుడు మిక్సీ వేడైపోతుంది కదా, అలా వేడవకుండా ఉంచి పిండి ఫ్లఫీగా గ్రైండ్ అవ్వడానికి మనకి యూజ్ అవుతుందన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, పిండి ఈ విధమైన కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ పల్చగా కాకూడదు, అలా అని మరీ చిక్కగా కూడా గట్టిగా కూడా ఉండకూడదండి. మీడియంగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ పిండిలోకి నేను 1.5 గ్లాస్ బియ్యం రవ్వని యాడ్ చేసుకుంటున్నాను. ఇదే గ్లాస్తో మనం ఇంతకుముందు పప్పుని నానపెట్టుకున్నాం. 1 గ్లాస్ పప్పుకి 1.5 గ్లాస్ రవ్వని యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. సో ఇక్కడ మీరు పిండిని గ్రైండర్లో రుబ్బుకున్నట్లయితే 2 గ్లాసుల వరకు రవ్వ పడుతుందండి. అలాగే మీరు కాస్త సన్నగా ఉన్న రవ్వని తీసుకుంటే మంచిది. రవ్వని వేసిన తర్వాత చేతులతో కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్లు ఒకే డైరెక్షన్లో పిండిని మనం మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మిక్స్ చేసుకోవడం వల్ల పిండికి ఫ్లఫీనెస్ వస్తుంది. అలాగే రొట్టె కూడా చాలా మెత్తగా ఉంటుందండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న పిండిని 1 గంటన్నర పాటు మూతను ఉంచి పక్కన పెట్టేసేయండి. ఇందులో వేసుకున్న రవ్వ పిండిలో చక్కగా నానిపోయి ఉంటుందన్నమాట. గంటన్నర తర్వాత స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులోకి 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఈ మినపరొట్టికి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ని ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్లు కడాయి అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా చేసి ఇప్పుడు అందులోకి మనం రుబ్బి పక్కన పెట్టుకున్న పిండి ఉంది కదండి, దాన్ని మనకి ఎంత మందంలో కావాలో అంత మందంగా రొట్టెని వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లు ఈ విధంగా పిండిని వేసేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మూతను ఉంచి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. ఇక్కడ హోల్లోంచి ఆవిరి బయటకు పోతుందని నేను పిండిని పెట్టాను. ఈ విధంగా ఒక 10 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసినట్లయితే చూసారు కదండి, ఒకవైపు అంతా చక్కగా రొట్టె కాలిపోయింది. ఇప్పుడు దీనిని మనం వెనక వైపుకి టర్న్ చేసుకోవాలి. జాగ్రత్తగా విరిగిపోకుండా ఈ విధంగా టర్న్ చేసినట్లయితే చూసారు కదండి, పైన ఎంత చక్కగా కాలిందో. అలాగే రెండో వైపు కూడా ఇంకొక 10 నిమిషాల పాటు మూతను ఉంచి ఉడికించుకోవాలండి. మనం ఒకసారి వేసిన ఆయిల్ సరిపోతుంది, ఎక్స్ట్రా వేయనవసరం లేదు. చూసారు కదండి, మినపరొట్టి రెండో వైపు కూడా చక్కగా కాలిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. పైన క్రిస్పీగాను లోపల సాఫ్ట్గాను ఈ మినపరొట్టి అనేది చాలా చాలా బాగుంటుందండి. వేడి వేడిగా ఉన్నప్పుడే కొబ్బరి చట్నీతో కానీ కారప్పొడితో కానీ లేదా ఆవకాయ మాగాయ ఇలా దేంతోనైనా సర్వ్ చేసుకోండి. కాంబినేషన్గా చాలా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇదే పిండితో ఆవిరి కుడాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఆవిరి కుడుంని వేసుకోవడానికి ఇక్కడ నేను సీవండి గిన్నెని తీసుకున్నానండి. స్టీల్దైనా పర్వాలేదు, అంచుండే గిన్నెని మాత్రం తీసుకోండి. అందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. తర్వాత దానిపైన తడిపిన ఒక యూజ్ చేయని హ్యాండ్ కర్చీఫ్ని కానీ లేదా కాటన్ క్లాత్ని కానీ తడిపే తీసుకోవాలండి. లేదంటే మనం వేసిన ఆవిరి కుడుం ఆ క్లాత్కి అతుక్కుపోతుంది. కాబట్టి తడిపిన క్లాత్ని ఇక్కడ చూపిస్తున్నట్లు మనం తీసుకున్న గిన్నె పైన పరచాలి. ఇప్పుడు దీనిపైన మనం ఆవిరి కుడాన్ని వేసుకోవాలి కాబట్టి
ఈ క్లాత్ లోపలికి పడిపోకుండా మనం సపోర్ట్గా ఒక కాటన్ క్లాత్తో కట్టేసేయాలండి. ఇలా కట్టిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పిండి ఉంది కదండి, రెడీ చేసింది, దానిని మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో రొట్టెలాగా ఆవిరికూడంలాగా పరుచుకోవాలి. జనరల్గా ఆవిరికూడంలో మినపప్పు ఎక్కువగాను బియ్యం చాలా తక్కువగాను వేసుకుంటారండి. కానీ ఇక్కడ మనం మినపరొట్టి వేసిన పిండితోనే ఆవిరికూడంలా వేసేస్తున్నాము. ఇలా అయినా చాలా బాగుంటుంది. కానీ ఇంకా హెల్దీగా తినాలి అంటే 1 గ్లాస్ మినపప్పుకి 1 గ్లాస్ బియ్యపు రవ్వనే యాడ్ చేసుకొని ఆవిరికూడం వేసుకోండి. మా ఇంట్లో బ్రౌన్ రైస్ని యూజ్ చేయటం వల్ల అన్నింటిలోకి ఆ రైస్నే వేసేస్తూ ఉంటానండి. అందుకని ఇలా ఈ రెండింటిని చేసుకోవడానికి నేను ఒకే కొలతలో వేసేస్తూ ఉంటాను. మీ ఇష్టం, ఏ విధంగా చేసినా చాలా బాగుంటుంది. ఇలా రెడీ చేసుకున్న గిన్నెని స్టవ్ మీద ఉంచి ఆవిరి బయటకు పోకుండా ఒక మూతను ఉంచి 10 నుంచి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. 15 నిమిషాల తర్వాత ఈ విధంగా చేయిని కాస్త తడుపుకొని చెక్ చేసినట్లయితే మనకి చేతికి అంటుకోకుండా ఉన్నట్లయితే ఉడికిపోయినట్లే. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచేసేయండి. ఇప్పుడు మనం ఓపెన్ చేసి ఆవిరికూడాన్ని బయటికి తీసేసుకోవాలి. ఇలా ఉన్నప్పుడు మనం గరిటెతో తీయచ్చండి, లేదంటే ఇలా మొత్తానికి ఓపెన్ చేసేసి ప్లేట్లోకి తిరగవేసేసేయచ్చు. చూసారు కదండి ఎంత చక్కగా క్లాత్ నుంచి ఆవిరికూడం విడిపోతుందో, చాలా సాఫ్ట్గా మెత్తగా వచ్చింది. మీరు ఈ పిండిని రాత్రి రుబ్బేసేసి రవ్వని కలిపేసి ఉప్పు కలపకుండా స్టోర్ చేసుకోవచ్చండి. కానీ పులవకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఈ ఆవిరికూడానికి కాంబినేషన్గా నెయ్యి, కొబ్బరి చట్నీ చాలా చాలా బాగుంటుందండి. కారపొడిని అయితే అస్సలు మిస్ అవ్వద్దు, ఇంకా బాగుంటుంది. అలాగే ఆవకాయ మాగాయతో కూడా లాగించేయచ్చు. దేంతోనైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనిపిస్తుందండి. మీరు ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి, కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.